ఇవాళ విశాఖలో సీఎం చంద్రబాబు పర్యటన, ఇంటర్నేషనల్ మీడియేషన్ కాన్ఫరెన్స్ కు హాజరు. ఢిల్లీలో ఏపీ మంత్రి లోకేష్ పర్యటన, రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేంద్ర మంత్రులతో భేటీ. అమిత్ షా హైదరాబాద్ పర్యటన రద్దు, ఉపరాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా టూర్ క్యాన్సిల్. ఎస్ఎల్బీసీ తెలంగాణ రాష్ట్రానికి అత్యంత కీలకం, టన్నెల్ పనుల పునరుద్ధరణపై సీఎం రేవంత్ సమీక్ష. కామారెడ్డి జిల్లాలో తెలంగాణ సీఎం రేవంత్ పర్యటన, వరద బాధిత ప్రాంతాల పరిశీలన, బాధితులకు పరామర్శ. అధికారుల సమన్వయ లోపంతోనే ఎరువుల సమస్య, యూరియా కొరతపై సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో కేటీఆర్ వరుస భేటీలు, కాళేశ్వరంపై సీబీఐ విచారణ, కవిత ఎపిసోడ్పై మంతనాలు. పేద ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటాం, సంగారెడ్డి జిల్లాలో లబ్ధిదారులకు మంత్రి దామోదర చెక్కుల పంపిణీ. కవిత లెటర్ పై రసమై హాట్ కామెంట్స్, ఆ లెటరు ఆమెనే బయట పెట్టిందేమోనన్న అనుమానం ఉందని వ్యాఖ్య. తెలంగాణలో రైతులకు తప్పని యూరియా కష్టాలు, సొసైటీల ముందు రైతన్నల పడిగాపులు. 60 మంది అధ్యాపకులకు టీజీ సర్కార్ అవార్డుల ప్రకటన, యూనివర్సిటీలు, అనుబంధ కాలేజీలోని అధ్యాపకులకు ప్రోత్సాహకాలు. హైదరాబాద్ లో వినాయక నిమజ్జనానికి సర్వం సిద్ధం, రేపు భాగ్యనగరంలో భారీ గణనాథుల నిమజ్జనం. పేదలు, మధ్యతరగతి వారికి భారీ ఊరట, ఇకపై 5-18% జీఎస్టీ స్లాబ్లు మాత్రమే కొనసాగింపు. జీఎస్టీ సంస్కరణలతో ప్రజలకు ముందే దీపావళి వచ్చింది, కొత్త సంస్కరణలతో ఆత్మనిర్భర భారత్ సాకారం అవుతుందన్న మోదీ. ప్రధాని మోదీకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కృతజ్ఞతలు, జీఎస్టీ సంస్కరణలతో శ్రమాధారిత పరిశ్రమలకు మద్దతు లభించిందని ట్వీట్. జీఎస్టీ స్లాబ్ల తగ్గింపుపై సీఎం చంద్రబాబు హర్షం, కేంద్రం నిర్ణయం పేదలకు వరం, అభివృద్ధికి ఊతమని ట్వీట్. యూనివర్సల్ హెల్త్ పాలసీ కింద పౌరులందరికీ ఆరోగ్య బీమా, ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం. వాయవ్య బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం, ఉత్తర కోస్తా జిల్లాలకు భారీ వర్ష సూచన. తెలంగాణపై అల్పపీడనం ఎఫెక్ట్, పలు జిల్లాలకు భారీ వర్ష సూచన. ఢిల్లీలో యమునా నది ఉధృతి, డేంజర్ మార్కు దాటి ప్రవహిస్తున్న నది. ఢిల్లీలో సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ తో మోదీ భేటీ, ఉగ్రవాదంపై సింగపూర్ తో కలిసి భారత్ పోరాడుతోందని వ్యాఖ్య. పారిశ్రామికవేత్తలు, వ్యాపార దిగ్గజాలతో దావోస్ లో గ్లోబల్ సమ్మిట్, ఈ టెక్నాలజీ ఆధారిత పరిశ్రమ స్థాపనపై ఆసక్తి. పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చే పారిశ్రామికవేత్తలకు ఏపీ మంత్రి గుడ్ న్యూస్, ప్రోత్సాహకాలతో పాటు అనుమతులు సులభతరం చేశామన్న కొండపల్లి. స్వయం సమృద్ధి సాధనలో ఎస్ఎంఈ పాత్ర కీలకం, గ్లోబల్ ఎస్ఎంఈ సమ్మిట్ లో పలు దేశాల పారిశ్రామికవేత్తల అభిప్రాయం. ప్రారంభించిన కొన్ని క్షణాలకే సముద్రంలో మునిగిన నౌక, తుర్కియాలోని